ఎక్కువ మనకి ఐసోమెట్రిక్ మూవీస్ అంటే ఎక్కువ మెకానికల్ వాళ్ళు హ్మ్. మెకానికల్ యాహ్! హ్మ్. ఐసోమెట్రిక్ ఇవన్నీ మనకి 2D ఫైల్ డ్రా చేసినట్టే కదండి. హ్మ్. 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 2D ఫైల్ డ్రా చేసేది మనం 3D ఆబ్జెక్ట్స్ హ్మ్. ఇప్పుడు ఎలా డ్రా చేయాలో జస్ట్ ఎక్కువగా మనం యూజ్ చేసేది దీంట్లో లైన్ కమాండ్ అండి. ఓకే హ్మ్. ఒకసారి చూద్దామా యాహ్! ఎలా స్విచ్ చెప్పాను ఎలా ఏం చేయాలండి స్విచ్ అవ్వాలండి ఒక కమాండ్ ఉంటుంది అనమాట ఐసో డ్రాప్. ఐసో డ్రాఫ్ట్. ఓకే ఐసో డ్రాప్ క్లిక్ చేశాక మనకి 3 ఫ్రేమ్స్ ఉంటాయని చెప్పాను కదా హ్మ్. టాప్ లెఫ్ట్ రైట్ హ్మ్. టాప్ అవును లెఫ్ట్ హ్మ్. రైట్ హ్మ్. టాప్ అవును మనం యాహ్! ఏదైనా క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ F5 అంటే చేంజ్ అవుతుంది అనమాట ఫస్ట్ అదే. స్విచ్ చేయాలి. యాహ్! యాహ్! ఓకే హ్మ్. చేంజ్ టాప్ అవుతుంది రైట్ అనమాట క్లియర్గా అర్థమైంది. హ్మ్. అది మనం చేంజ్ చేస్తాం అనమాట. ఓకే ఒక డ్రాయింగ్ గీద్దామా ఒకసారి యాహ్! ఇప్పుడు యూనిట్స్ అనేవి ఏమున్నాయి ఇక్కడ మనకి డిఫాల్ట్ గా యూనిట్స్ ఎంఎం అండి. ఓకే ఫస్ట్ యూనిట్ సెట్ చేసుకోవాలి కదా హ్మ్. యూనిట్ సెంటర్ డైమెన్షన్ చేసింది 0 ఓకే దెన్ మిల్లీమీటర్స్ ఓకే ఓకేనండి ఇదంతా లైన్ కమాండ్ కదా ఒక లైన్ కమాండ్ తీసుకుని ఇక్కడ చోట ఇవ్వండి. ఓకేనా ఇప్పుడు ఏమవుతుంది మనకి 2 డైరెక్షన్ వెళ్తుంది అవును హ్మ్. మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఓకేనా బట్ మనకి ఏ డైరెక్షన్ లో కావాలి హారిజాంటల్ అంటే మీకు ఈ డైరెక్షన్ లో కావాలి అవును హ్మ్. ఏ డైరెక్షన్ లో కావాలంటే మనం ఒక్క ఇచ్చేస్తాం చేంజ్ చేస్తాం ఎంత ఇచ్చారు 55 కదా 55 ఉంటాం సరిపోతుందా హ్మ్. 55 ఎంటర్ ఇచ్చాం నెక్స్ట్ హైట్ ఎంత ఇచ్చారండి ఎక్కడుంది ఐసోమెట్రిక్ 80 కదా ఒక్క నిమిషం. కనిపిస్తుంది కదండి కనిపిస్తుంది. నాకు పంపించిన పీడిఎఫ్‌లో చూస్తున్నా. మళ్ళీ ఇందాక పెట్టాను చూడండి ఇప్పుడు ఇంకోటి పెట్టాను చూడండి అదే కదా ఆటోకాడ్ మెకానికల్ వర్క్ బుక్ అదే కదా పేజ్ నెంబర్ అందులోనే పెట్టాను పేజ్ నంబర్ 16 16 ఓకే 16 ఓపెన్ చేయండి ఓకే ఆల్ గుడ్ ఓకే పైన హ్మ్. నెక్స్ట్ ఏముంది డైరెక్షన్ 80 కదా హ్మ్. హ్మ్. 80 ఇవ్వాలండి ఓకే 80 ఎంటర్ ఓకే నెక్స్ట్ ఏముందండి 80 వల్ల 800 వల్ల ఉంటుంది ఎంటర్ కలిసి కదా పాయింట్ నుంచి 80 పీడిఎఫ్ 80 హలో 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 ఇది స్కాన్డ్ పీడిఎఫ్ పీడిఎఫ్ కదండి పీడిఎఫ్ టెక్స్ట్ సెలెక్ట్ చేయలేకపోతున్నా కదా ఇన్సైడ్ ఈ టెక్స్ట్ ఆ, అది స్కాన్ అనుకుంటలే స్కాన్డ్ ఓకే చెప్పండి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ డైరెక్షన్ ఎంత ఇచ్చారు పార్ట్ ఇచ్చారు కదా ఇది ఇటు పక్క ఒక్కసారి 5 సో నేను పోలార్ మోడ్ ఆన్ చేయాలి కదా ఐసోమెట్రిక్ మీ ఐసోమోడ్ స్క్రీన్ చేయండి ఆన్ చేయాలి పోలార్ ఆఫ్ చేయాలి కదా అంటున్నా ఆర్థో మోడ్ ఆన్ చేయాలి కదా ఆర్థో మోడ్ ఆన్లో ఉన్నాం యా అప్పుడే నాకు స్ట్రైట్ లైన్స్ ఓకే వస్తాయి యా అప్పుడు స్ట్రైకింగ్ వస్తుంది లేదంటే నార్మల్గానే వస్తుంది ఓకే ఇది 55 కదా ఐ మీన్ 55 డైరెక్షన్ డిఫైన్ చేయాలి 55 కావాలి మళ్ళీ అప్పుడు డైరెక్షన్ ఉంటుంది 80 కదా 80 ఇవ్వాలి ఓకే మళ్ళీ ఈ డైరెక్షన్ ఉంటుంది 40 కదా ఒక్క ఓకే నిమిషం 40 ఇస్తున్నాను నా 40 స్క్రీన్ చూపిస్తాను ఇదేగా పిక్చరు సో ఇప్పుడు నాకు లెట్స్ సే నేను లైన్ కమాండ్ తీసుకున్నా కిందకి 80 సో ఇటు F5
అంతే కదా 55 5కి 35 అంతేనా ఇప్పుడు ఇట్లా వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఈ యాంగిల్ ఎలా గీయాలి నేను అక్కడ ఈ యాంగిల్ ఉంది కదా ఫస్ట్ ఇవాళంతా డ్రాయింగ్ చేసిన తర్వాత ఆ 2 లైన్లు డైరెక్ట్ కలిపేస్తాను. ఓ ఓకే ఓకే సో అప్పుడు నేను ఇట్లాగా F5 ఇది కూడా లాస్ట్లో కలపాలి మనం ఫస్ట్ మనం అటుపక్క నుంచి డ్రా చేయాలి. ఓకే ఓకే సో ఇప్పుడు F5 ఇది వచ్చేసి 40 F5 ఇది వచ్చేసి 30 ఇటు వచ్చేసి 40 ఇటు వచ్చేసి కలిపేద్దాం మళ్ళా కిందకి F5 కిందకి వచ్చేసి 15 ఇటు వచ్చేసి 25 ఇటు వచ్చేసి 40 ఇటు వచ్చేసి 25 లోపలికి 25 యాక్చువల్ 25 ఇప్పుడు ట్రిమ్ సరే చేసేయాలా నేను ఎక్స్ట్రా పోర్షన్ ఎందుకంటే కనపడదు కదా మనకి, అవును ట్రిమ్ చేస్తున్నాను. అవునా? ఇలా వచ్చేసాయి. మళ్ళా ఇక్కడ నుంచి కిందకి 30 మళ్ళా ఇటు 45 మళ్ళా కిందకి 35 మళ్ళీ ఇటు 25 మళ్ళీ దీన్ని కలిపేసేయాలి అంతేనా 35 మళ్ళీ దీన్ని కలిపేయాలి మళ్ళీ 5 ఇది వచ్చేసి ఇక్కడి నుంచి ఇద్దాం ఇక్కడ నుంచి 25 + 30 55 ఇప్పుడు దీన్ని కలిపేయాలి అంతేనా డిఎల్ఐ వాల్యూ మనం చెప్పలేం. ఎంత ఉంటుందో మనకి ఏదైనా ఉండదు. ఓకే ఓకేనా? అదే ఒక ఇట్లా అదే యాంగిల్ టైప్ నేను ఇదంతా గీసి చేయకుండా యాంగిల్ ని గీయాలంటే ఎట్లా అది పాడుతుంది. పాసిబుల్ అవ్వదా ఓన్లీ స్ట్రైట్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ ఒకటి. అంటే ఇప్పుడు లెట్సే ఇది గీద్దాం అనుకున్నా ఓకేనా ఇలా గీసే బదులు ఇప్పుడు నేను పోలార్ మోడ్ ఆన్ చేస్తే నాకు వస్తున్నాయి కదా ఇట్లా 15 degrees వస్తాయి నార్మల్గా వస్తాయి. మనకి పోలార్ కాబట్టి ఆన్ చేసింది కాబట్టి వస్తాయి. బట్ ఎంత ఉందో లేదో మనకు తెలియదు కదా. బట్ ఆ వ్యూ మారిపోద్ది ఇది ఎలా పడితే అలా చేస్తే యాంగిల్స్ పెట్టి అలా ఎందుకంటే 2D 2 planes లో మనం 3 planes ని చూపిస్తున్నాం అసలు దీనిలో ఆఫ్ సైడ్ కూడా పని చేయదు. మీరు వచ్చేది యాంగిల్స్ పని చేయవా ఆఫ్ సైడ్ ఆఫ్ సైడ్ అర్థం కావట్లేదు మీ వాయిస్ ఆఫ్ సైడ్ పని చేయదు. ఆఫ్ సైడ్ వర్క్ చేయదు. అవును ఇప్పుడు దీన్ని యాంగిల్ చేసి నేను 50 ఇచ్చి ఒక 45 degrees ఇచ్చాను అనుకో వస్తుంది కదా యాంగిల్ వస్తుంది బట్ ఇది మనకి ఏ ప్లేన్ చూపిస్తుంది, ఆ 2D ప్లేన్ లాగానే చూపిస్తుంది. ఓ ఓకే 2D plane లోనే డ్రా అవుతుందా ఇట్లా గీసాను అంటే లెట్స్ సే 45 ఎట్ ది రేట్ ఇవ్వాలి కదా ఎట్ ది రేట్ 45 9 ఎట్ ది రేట్ 45 30 degrees 30 degrees అంటే ఇట్ నుంచి 30యా మనకి హారిజాంటల్ లైన్ రావాలి. హారిజాంటల్ నుంచి 30 ఓకే వర్క్ అవుతుంది చూడండి. 3D ప్లేన్ కదా ఆఫ్ సైడ్ వర్క్ అవుతుంది. ఆఫ్ సైడ్ ఆఫ్ సెట్ మీరు మీ వాయిస్ ఇప్పుడు సరే క్లారిటీ లేదు ఏమి వినిపించట్లా క్లారిటీ లేదు. ఓకేనా లేదు
ఇది మనం ట్రై చేస్తాం. ఆఫ్ చేసి ఇది బాగుంది. హలో, డిస్టర్బెన్స్ వస్తుంది. చాలా డిస్టర్బెన్స్. లేదు. వినిపిస్తుందా అండి? ఇప్పుడు ఓకే, కానీ స్టిల్ డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుంటా. అవునా, ఎంతలో ఫాల్ట్ ఉంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఓకేలే, పర్లేదులేండి. నిన్న కూడా అంతే, ఏమైందో అర్థం కావట్లేదు, సడన్ గా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే కదండి, క్లియర్ కదా, వాయిస్ వస్తుంది కదా. ఇందులో మనకు ఆఫ్ సైడ్ వర్క్ అవుతుంది చూద్దామండి. సపోజ్ నేను ఈ లైన్ ని 30 డిస్టెన్స్ డ్రా చేయాలనుకుంటున్నాను. ఆఫ్ సైడ్ ఇస్తున్నాను, ఓకేనా, ఆఫ్ సైడ్ ఇస్తున్నాను. ఎంత 30 కదా, 30 డిస్టెన్స్ ఇస్తున్నాను. ఎలా వస్తుంది మనకి? మనకు కావాల్సింది ఏ డైరెక్షన్ అండి? ఈ డైరెక్షన్ లో కదా, ఈ డైరెక్షన్ లో 30 కావాలి. అవును, మనం ఎలా వస్తుంది మరి అంటే ఆఫ్ సైడ్ అనేది కూడా ఇందులో కూడా వర్క్ అవ్వాలి. మనం కాపీ చేయొచ్చు. లెట్స్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కాపీ చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. డిస్టెన్స్ ఎంత డైరెక్ట్ డిస్టెన్స్ చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు అన్నమాట. క్లియర్గా అర్థమవుతుంది. విధంగా కూడా చేయొచ్చు. ఇందులో సర్కిల్స్ కూడా అవ్వవు. సర్కిల్స్ కూడా ఒక సర్కిల్ రిలేటెడ్ ఒకటి చెప్తాము. ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఓకే, సర్కిల్స్ రిలేటెడ్ అనమాట. ఇక్కడ ఇప్పుడు ఒక డ్రాయింగ్ డ్రా చేసి ఎంత ఇచ్చారు? 70 హైట్ వచ్చేసి 60. లైక్ మళ్ళీ పక్క ఎంత ఇచ్చారండి? 35 కదా, 35 అంటే డౌన్వర్డ్ సైడ్ 20 పోతే ఎంత అవుతుంది? 40. అవును, 40. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 35 పోతే 30, 10 మరి 20. నెక్స్ట్ ఏం చేస్తాను? ఇది డ్రా చేద్దాం మనం. చూడండి, నుంచి ఈ డైరెక్షన్లో 90 అంటే, ఓకే, అప్వర్డ్ డైరెక్షన్లో 20 అంటే, అదే ఇటు పక్క 90 అంటే. క్లియరా? నెక్స్ట్ ఏముందండి, టాప్ సైడ్ కూడా డ్రా చేయాలి. టాప్ పోర్షన్ కూడా డ్రా చేయాలి. ప్రొడక్ట్ ఎంత ఉందండి? 20, 35. అప్వర్డ్ డైరెక్షన్లో 40, ఓకేనా. మళ్ళీ ఈ డైరెక్షన్ 35. అవునా, ఇటు పక్క అయిపోయింది. కదా, నెక్స్ట్ ఇది కాపీ చేద్దామా? ఇదని కాపీ కూడా చేయొచ్చు, చెప్పాను కదండి. వాటి మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. ఎంత ఉందండి ఇక్కడ? 7.5. 7.5, ఓకే. నెక్స్ట్ ఎంత ఉందండి? ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి కదా, ఇంత 15. అంతే కదా, అర్థమవుతుందా? మళ్ళీ ఏదైనా చేయొచ్చు, కాపీ చేసి ఇది మళ్ళీ 15 ఉంది కదా, 7.5 ఉంది, 7.5 ఉంది, ఓకేనా. క్లియర్? నెక్స్ట్ లైన్ కమాండ్ చేసుకుని దీన్ని డ్రా చేయొచ్చు. ఓకే, దీన్ని కావాలంటే దీన్ని కాపీ కూడా చేసుకోవచ్చు. క్లియర్ కానీ ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఏముందండి? ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనకు ఒక మిడ్ పాయింట్ కావాలి కదా. అవును, ఒక మిడ్ పాయింట్ తీసుకోవాలండి. సర్కిల్ అండి, సర్కిల్ వస్తుందండి మనకి.
వస్తుంది, బట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ షేప్ టోడీ లాగానే వస్తుంది. బట్ మనకు కావాల్సింది ఇక్కడ ఈ ప్లేన్ లాగా కావాలి మనకి, అవునా? ఆ ప్లేన్ లాగా కావాలంటే మనకి ఇక్కడ ఇంకో సర్కిల్ ఉంటుంది, ఐసో సర్కిల్ అనమాట. ఇది ఐసో సర్కిల్ అనేది ఏ కమాండ్ లో ఉంటుంది అంటే ఎలిప్స్ లో ఉంటుంది అనేది. ఇన్ జనరల్ గా ఏదైతే నార్మల్ గా 2D ప్లేన్ ఉన్నప్పుడు చూపించదు, ఓన్లీ టూ మెథడ్స్ చూపిస్తాయి మనకి, అవునా? సెంటర్ మెథడ్, ఆర్క్ మెథడ్ చూపిస్తాయి. బట్ ఇక్కడ మనకి ఐసో ప్లేన్ లో చూపించి వెళ్ళినప్పుడు మనం స్విచ్ అయినప్పుడు ఐసో సర్కిల్ ఆప్షన్ కూడా చూపిస్తాం. ఇప్పుడు ఐ ఎంటర్ ఇస్తాం, ఓకేనా అండి? ఐ ఎంటర్ ఇచ్చి మిడ్ పాయింట్ కదా, ఇప్పుడు మనకి చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది వేరే డైరెక్షన్ ఉంది అనుకోండి, సేమ్ మళ్ళీ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటాం, అవునా? టాప్ ప్లేన్ కూడా టాప్ ప్లేన్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, రైట్ సైడ్ ప్లేన్ కదా, రైట్ సైడ్ ప్లేన్ లో ఇలా పెట్టుకుంటాం అన్నమాట, ఓకేనా? నెక్స్ట్ ఏం చేసాం, ఎక్స్ట్రా పోర్షన్ కదండి, ఎక్స్ట్రా పోర్షన్ ఏం చేస్తాం, ట్రిమ్ చేస్తాం, క్లియర్? నెక్స్ట్ ఏం చేయొచ్చు, మనం ఇదే కాపీ కూడా చేయొచ్చు, లేదంటే మళ్ళీ అటు పక్క కూడా మనం బేస్ డ్రా చేసుకొని ఫస్ట్ సర్కిల్ మళ్ళీ డ్రా చేయొచ్చు. ఐ అంటారా? ఇఎల్ ఎంటర్ ఇవ్వాలి, సర్కిల్ ఇవ్వకూడదు అసలు. నేను జస్ట్ చూపించాను, ఇఎల్ ఎంటర్, ఇక్కడ ఐ వస్తుంది అన్నమాట, క్లియర్? ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ కూడా డ్రా చేయాలంటే ఒకటి బేస్ పాయింట్ అని డ్రా చేసుకోవాలి, మళ్ళీ సేమ్ ఇందాక చేసిన విధంగానే చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ కాపీని చేయొచ్చు. ఇఎల్ ఎంటర్ అండి, ఓకే? ఐ ఎంటర్ ఇవ్వాలి, ఓకే? ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పోర్షన్ మనకి ఇవి కనపడదు కదా, ఓకే? ఇది కనపడదు కాబట్టి క్లీన్ చేస్తుంది, క్లియర్గా అర్థమైంది? ఈ విధంగా మనం డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఈ పోర్షన్ ఏం చేద్దాం, ఎంత ఉందండి డైరెక్షన్, ఇది 15 హైట్ లో ఉందన్నమాట. నెక్స్ట్ ఒక రెఫరెన్స్ లైన్ తీసుకొని డిస్టెన్స్ ఇచ్చారు 35 హైట్, 35 డిస్టెన్స్ ఇచ్చారు 35, ఓకేనా? హైట్ ఎంత ఇచ్చారు, 15 హైట్, అవును? ఈ హైట్ లో నుంచి దీనికి డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తాం, ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఈ 35 ఇక్కడ వస్తుంది కదా, 35 లైన్ ఇక్కడ వస్తుంది కదా, దీన్ని ఏం చేయొచ్చు, కాపీ చేయొచ్చు, ఇక్కడ తీసుకెళ్ళి ఈ విధంగా ఇవ్వచ్చు, ఓకేనా? మళ్ళీ లైన్ కమాండ్ తీసుకుంటే ఈ విధంగా ఇది కట్ అయిన పోర్షన్ అనమాట, ఓకే? అంటే ఐ మీన్ స్లోప్ ఉంది కదండి, స్లోప్ పోర్షన్ చూపిస్తుంది, ఓకేనా? మనం లైన్ కమాండ్ తీసుకొని డైరెక్ట్ జాయిన్ చేయాలి. దీన్ని మళ్ళీ కాపీ అయ్యాలంటే చాలా చెప్పండి. ఏదండి ఇదా, ఇదా ఇదా ఇది ఇచ్చాను కదా, హైట్ ఇచ్చాను కదా, హైట్ వైజ్ కూడా, హైట్ వైజ్ కదా. ఇప్పుడు సపోజ్ చూడండి, మళ్ళీ నేను ఇప్పుడు లైన్ కమాండ్, ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ అనేది హార్జెంటల్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు మనకి, సెంటర్ అనేది 35 ఇచ్చారు, అవునా? 35 ఒక రెఫరెన్స్ లైన్ తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు నేను హైట్ వైజ్ కూడా వెళ్ళాలి కదా, హైట్ వైజ్ 15 ఇచ్చారు, అవునా? 15 ఎంటర్ ఇవ్వండి, ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్ గా ఈ లైన్ కనెక్ట్ చేయొచ్చు, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఇది ఎంత ఇచ్చాడు, 35 ఇచ్చాడు, అవునా? ఐ మీన్ దిస్ వన్ అన్న దిస్ ఇచ్చింది, రీసెట్ అవుతుంది మనకి, ఓకేనా? ఇప్పుడు అయితే మనకి ఇది 35 అవుతుంది, అవునా? మళ్ళీ నెక్స్ట్ డైరెక్ట్ గా వీటిని కనెక్ట్ చేయొచ్చు. స్లోప్ ఎంత ఉందో మనకు తెలియదు, అవునా? ఇలా చూపిస్తాం కాబట్టి మనం డైరెక్ట్ లైన్స్ విధంగా చూపిస్తాం. దీన్ని కనెక్ట్ చేయాలి, మళ్ళీ దీన్ని కాపీ చేసి తీసుకోండి. క్లియర్గా అండి, అర్థమైంది? దీన్ని కాంటాక్ట్ కూడా వేసుకోవచ్చు, లేదా దీంట్లో ఇక్కడ కూడా మనం డ్రా చేయాలి కదా, ఐ మీన్ సర్కిల్ డ్రా చేయాలి కదా. అంటే మిడ్ పాయింట్ నుంచి మనకి 25 ఉంది అనమాట, మిడ్ పాయింట్ నుంచి 25 డిస్టెన్స్ లో, ఓకే? రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకోండి, ఓకే? ఇఎల్ ఎంటర్, ఓకేనా? ఐసో సర్కిల్, ఓకే? స్పెసిఫై ది మిడ్ పాయింట్. ఇప్పుడు మనకి ఇదే సర్కిల్ అన్న ఇవ్వాల్సింది మనకి కాదు కదా, ఓకే? మన రైట్ సైడ్ రైట్ ప్లేన్ అని సెలెక్ట్ చేసుకోవాలి, బైజింగ్ ఆఫ్ F5 అనమాట. F5 తోనే చేంజ్ అవుతుంది, ఇది చేంజ్ అవుతుంది, అది కూడా సర్కిల్ కూడా చేంజ్ అవుతుంది,
అవునా? అవును. సో ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ? రేడియస్ ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు. 5 ఎంటర్. మ్మ్. ఓకే అండి, క్లియర్. 5 ఎంటర్ ఇచ్చేసి ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. మ్మ్. ఇక్కడ కూడా సేమ్ మనం ఇక్కడ కూడా రెఫరెన్స్ లైన్ తీసుకున్నాం. లైన్ కమాండ్ తీసుకున్నాం. 35 ఎంత ఇచ్చారు? 35 35. మళ్ళీ సెంటర్ పాయింట్ ఇటు పక్క పాయింట్ 15. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఎలిప్స్ సెంటర్ బేస్ పాయింట్ తీసుకుంటాం. రేడియస్ ఎంత? 7 సెంటర్ 7.5 రేడియస్. ప్లేన్ చేంజ్ చేసుకున్నాం అంటే టాప్ ప్లేన్. ఓకే, మన ఆబ్జెక్ట్ కి టాప్ లో డ్రా చేస్తే టాప్ ప్లేన్. ఆబ్జెక్ట్ కి మనం రైట్ సైడ్ ఇస్తే రైట్ సైడ్ ప్లేన్, లెఫ్ట్ సైడ్ ఇస్తే లెఫ్ట్ సైడ్ ప్లేన్. క్లియర్ గా అర్థమైంది? డైమెన్షన్స్ ఎలా ఇచ్చాడు? డిఐఎన్ డిఏఎల్ 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 డైమెన్షన్ అలైన్ తీసుకోండి. డిఏఎల్. ఓకేనా? అలైన్ అని చెప్పాను కదా, దిస్ పాయింట్ దిస్ పాయింట్. ఓకేనా? డైమెన్షన్ వాల్యూ కానీ అక్కడ డైమెన్షన్స్ ఇంకోలా వచ్చాయి కదా ప్లేన్ బట్టి. ఎలా వచ్చాయి అది కూడా సెట్ చేసుకోవాలి, మనమే సెట్ చేసుకోవాలి. అయితే డైమెన్షన్ ఓకేనా? అలా సెట్ అది ఉండదు. కూడా అలా ఏమి ఉండదు. ఇదే డైమెన్షన్స్, బట్ మనం ఎడిటింగ్ చేసుకుంటాం. ఓకేనా? డైమెన్షన్ ఎడిట్ నాకు ఆప్షన్ ఉంటుంది, చూపిస్తాను అది కూడా. ఐఎస్ యాక్చువల్గా మనకి ఎలా ఉంటాయి, ఇదే ప్లేన్స్ ఉండాలి. అవునా? అర్థం కాదు. అవును కదా. అది 2Dలో వచ్చింది డిమ్ కదా. ఎడిట్ ఆప్షన్, డైమెన్షన్ ఎడిట్ ఉంటుంది కదా, డైమెన్షన్ ఎడిట్ లెక్క వెళ్ళండి. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేసి అక్కడ ఆబ్లిక్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఆబ్లిక్ అంటే మనకి ఇంక్లైన్ ఉన్నట్టు. అవును, మ్మ్. అవును. ఈ 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని మనకి ఈ డైరెక్షన్ కదా కావాల్సింది, అవును. ఈ డైరెక్షన్ కి వచ్చేసరికి ఇది ఇస్తుంది. ఏంటి కమాండ్ ఏంటి? కమాండ్ డైమెన్షన్ ఎడిట్ ఉంది. డిమ్ ఎడిట్ డి ఎడిటర్, డిమ్ ఎడిటర్ ఉంది. ఓకేనా? డిమ్ ఎడిట్ డిమ్ కొడితే ఎడిట్ కొట్టే డిమ్ ఎడిట్ కొట్టాక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఏమంటే ఆబ్జెక్ట్ కిందగా ఉండాలి, ఎందుకంటే డైమెన్షన్ ఎడిట్ అంటే ఆల్రెడీ డైమెన్షన్ ఉండాలి. అవునా? అంతే కదండి, డైమెన్షన్ ఆల్రెడీ ఉండాలి, మనం దాన్ని ఎడిటింగ్ చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో వల్ల మనకి ఆబ్జెక్ట్ గా రావాల్సింది, ఐ మీన్ సమ్ ఇంక్లినేషన్ తో రావాలి కదా. ఈ ఆబ్జెక్ట్ ఎలా ఇంక్లినేషన్ ఉందో అదే ఇంక్లినేషన్ తో కావాలి మనకి. అవునా? ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, డైమెన్షన్ డ్రా చేస్తాం, బట్ ఇలా వస్తుంది, బట్ ఇలా రాకూడదు మనకి. ఆరో సైజ్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఎడిట్, ఐఎమ్ ఎడిటింగ్, ఎడిట్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? పబ్లిక్ వెళ్ళాలి, ఓ ఎంటర్. ఓకేనండి, ఓ ఎంటర్. ఓకేనా? ఓ ఎంటర్ తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి ఆబ్జెక్ట్. ఓకేనా? ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇవ్వాలి. అంటే మనకి ఏ యాంగిల్ వర్క్ కావాలి, సపోజ్ ఈ యాంగిల్ వర్క్ అయితే ఈ యాంగిల్ వస్తుంది. సపోజ్ నీకు ఆర్తో కూడా ఆఫ్ చేస్తాను, ఇక్కడ దాకా కావాలంటే అండి ఇక్కడ దాకా వస్తాయి అనమాట. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే అక్కడ దాకా వస్తాయి అనమాట. అది అర్థమవుతుందా? మన యాంగిల్ కూడా ఇవ్వచ్చు, బట్ ఈ యాంగిల్ ఎంతో మనకు తెలియదు. ఇప్పుడు సపోజ్ యాంగిల్ కూడా తీసుకొని డ్రా చేయొచ్చు, యాక్చువల్గా అయితే అలా కూడా చేయొచ్చు, బట్ యాంగిల్ తెలియదు కాబట్టి మనకి ఈ విధంగా చేస్తుంది. సపోజ్ ఒక 10 తీసుకుని నెక్స్ట్ యాంగిల్ 35 తీసుకుంది. 30 యాంగిల్ యాంగిల్ ఇది యాక్చువల్గా 30 ఉంది, ఇది అనమాట 30 అనేది వచ్చింది. ఓకే, 30 కదా. ఇన్స్టెడ్ ఆఫ్ తీసుకొని మనం 30 అనే యాంగిల్ కూడా వచ్చి ఆబ్జెక్ట్ తీసుకొని ఓ ఎంటర్ డిమ్ ఎడిట్ చేసి ఓకేనా, ఆబ్లిక్ లెక్క వెళ్ళండి, ఓ ఎంటర్ ఇవ్వండి, సెలెక్ట్ ది ఆబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి యాంగిల్ ఇవ్వచ్చు. ఓకేనా? 30 ఇచ్చి క్లియర్ కదా, ఈ విధంగా కూడా వస్తాయండి.
మనకి యాంగిల్ తెలిస్తే డైరెక్ట్ యాంగిల్ తెలియచ్చు. యాంగిల్ తెలియకపోతుంది అనుకో మనకి ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ కొన్ని దాంట్లో యాంగిల్స్ ఇరవై మధ్యలో ఇప్పుడు ఇది కూడా సరిగా రాలేదు, ఇది కూడా 13 ఉంటుంది, ఇది కూడా యాంగిల్ తెలియనప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఇదే సపోజ్ తెలియదు అంటుంది యాంగిల్, అవునా? ఏం చేస్తాం, ఇమీడియట్ కొడుతుంది. ఓకేనా? ఎడిట్ ఇచ్చి ఎంటర్ ఇచ్చేస్తాం, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకో, ఎంటర్ తర్వాత ఆబ్జెక్ట్లో కదా ఎంటర్ ఇచ్చాక ఓకే 90 డిగ్రీ సెలెక్ట్ చేసుకుని క్లియర్ కదండి. విధంగా మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం అన్నమాట. బట్ ఈ రేడియస్ అయితే ఇవ్వలేము మనం. ఇప్పుడు సపోజ్ దీనికి ఈ రేడియస్ ఇవ్వాలి కదా, డైమెన్షన్ రేడియస్ ఇవ్వచ్చు, తీసుకుంటుందా? ఇది నాట్ సర్కిల్ అండ్ ఆర్క్, అవును. మళ్ళీ ఏం చేసుకోవాలంటే అప్పుడు అలాంటప్పుడు డైమెన్షన్స్ ఎలా ఇస్తాం అలాంటప్పుడు అంటున్నాం, ఏమైనా ఐడియా ఉందా అంటున్నాం. ఇది ఎలిప్స్ సర్కిల్ ఆర్క్ కాదు కదండి, మనం ఇచ్చేది డిఆర్ అంటే డైమెన్షన్ రేడియస్ డైమెన్షన్ డయామీటర్ ఇస్తాం కదా, కానీ దీనికి వర్క్ ఒకవేళ సర్కిల్కి అయితే వర్క్ అవుతుంది, అవును. డిఆర్ అవుతుంది, ఓకే. ఇప్పుడు ఇలాంటి దానికి అవ్వదు కాబట్టి లీడర్ తీసుకుంటాం మనం. లీడర్ అంటే తెలుసు కదా, మీకు ఐడియా ఉంది కదా, అవును. లీడర్ అంటే ఏంటండి జనరల్గా, ఓకే, ఆరో విత్ టెక్స్ట్ కదా లీడర్ అని, ఆరో విత్ టెక్స్ట్. ఇప్పుడు మనం అనోటేషన్ ఏ ఎంటర్ ఇచ్చామనుకోండి, అనోటేషన్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏముంది ఆర్, ఓకేనా, R5 కదా, R5 ఇచ్చేసి హోల్ అని ఉంది, ఓకేనా. నేను గివ్ ఎంటర్, నెక్స్ట్ లైన్ ఏం అవసరం లేదు కాబట్టి మనం ఇచ్చేస్తే అయిపోయింది. ఓకే క్లియర్, 100% ఇలానే ఇవ్వాల్సి వస్తుంది. క్లియర్ అర్థమైంది అండి మనం చేసే డయాగ్రామ్స్. మ్యాక్సిమం ఇది మోస్ట్లీ మెకానికల్ వాళ్ళే ఉంటాయి, ఎందుకంటే మిషనరీ డ్రాయింగ్స్ ఉంటాయి కదా, 3D రిప్రజెంటేషన్. చెప్పండి ఏంటండి, ఏం లేదు దీంట్లో అంతేం ఉండదు, బట్ డ్రా చేసే కాన్సెప్ట్ అర్థమైందంటే ఈజీ అన్నమాట. ఎక్కడ సర్కిల్ ఉందా, సర్కిల్కి కింద కింద థర్డ్ డయాగ్రామ్లో బాటమ్ సర్కిల్ ఉందా, సర్కిల్ ఆ బాటమ్ సర్కిల్కి కొంచెం పైకి వెళ్ళింది కర్సర్, పైకి వెళ్ళండి, కర్సర్ మరీ అంత కాదు, అక్కడ యాంగిల్లో వచ్చింది సార్ కర్వుడికి, కర్వుడికి అది ఇదా డ్రా చేయొచ్చు, ఏం లేదు. ఇది ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉంది, ఇది టోటల్ ఆబ్జెక్ట్ అన్నమాట, అవునా, ఒక సిలిండర్ టైప్ అన్నమాట. అవునా, సరే ఏం లేదు. ఇప్పుడు ఎలా ఉందండి ఫస్ట్ ఆబ్జెక్ట్ సిలిండర్ టైప్ ఉంది, మీరు ట్రై చేస్తారా, మీరు ట్రై చేస్తుంటే నేను చెప్పి వాళ్ళు చెప్తాను. అవునా, అదే అండి అంతే. ఎంత ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 25, ఇంకా ఓకేనా. క్వాడ్రన్స్ పాయింట్స్
క్వాడ్రంట్ పాయింట్స్ చూపిస్తుంది చూడండి. క్వాడ్రంట్ పాయింట్స్ చూపిస్తుంది. ఒక లైన్ కమాండ్ తీసుకోండి. అవే ఇవన్నీ కాపీ చేయండి. ఓకే, మళ్ళీ అక్కడ కూడా క్వాడ్రంట్ పాయింట్ సేమ్. ఇప్పుడు ఇక్కడ ఎలా లైన్ గీస్తున్నాను నేను? ఎలా గీయాలి? లైన్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రెఫరెన్స్ ఇచ్చారా? మనకి రెఫరెన్స్ డిస్టెన్స్ ఇచ్చారా? 100 ఇచ్చారు, 110 ఇచ్చారు చూడండి. ఫస్ట్ సర్కిల్ కి డిస్టెన్స్ 100 ఇచ్చారు కదా. వర్టికల్ డైరెక్షన్ సెంటర్ నుంచి తీసుకోండి. డైరెక్ట్ సెంటర్ నుంచి తీసుకోండి. హైట్ వైజ్ ఎంత ఇచ్చారండి? 110 ఇచ్చారు కదా. ఇటు పక్క డైరెక్షన్ ఎంత ఇచ్చారు? అంతే అండి. ఎంత ఇచ్చారు? 24 ఏనా? ఏదో మిస్టేక్ ఉందండి, మిస్టేక్ అయినట్టుంది. కాదు కాదు, అది కాదు. అది ఇంకో చెప్పాలంటే మనము మీరు ఈ ఫస్ట్ డ్రా చేయండి. ఇప్పుడు మిడిల్ పోర్షన్ ఉంది కదా, ఇటు పక్క అండి. మనం ఇప్పుడు సిలిండర్ కి అటాచ్ హైట్ వైజ్ ఉంది కదా, అక్కడ సర్కిల్ ఉంది ఒకటి సెంటర్, అది డ్రా చేయాలన్నమాట ఫస్ట్. అది ఎలా డ్రా చేస్తాం మనం? ఆ సర్కిల్ డ్రా చేయాలి. ఆ సర్కిల్ డ్రా చేస్తాం. ఫస్ట్ ఇక్కడ నుంచి 100 తీసుకోవాలి. ఇక్కడ నుంచి బేస్ పాయింట్ ఇచ్చారు కదా మనకి, అక్కడ నుంచి బేస్ పాయింట్ నుంచి సర్కిల్ నుంచి ఓకేనా. మొత్తం మనకి అక్కడ నుంచి 60 కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు 60 కదా. యాక్చువల్గా అయితే 60 ఉంది. కాదు, నో అండి, అది కాదండి, అది కాదండి. ఇప్పుడు మళ్ళీ అది సెంటర్కి వెళ్ళాలి కదా మీరు. అవును, 30 అన్నమాట. 30 ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ మనం, ఎందుకంటే టోటల్ 60 కదా. ఆబ్జెక్ట్ ఎండ్ నుంచి ఎండ్కు 60 కదండి. ఇప్పుడు మన సెంటర్ రావాలంటే 30 ఇవ్వాలి. డైరెక్షన్ 30 ఇవ్వాలి. 30 ఇస్తున్నాం. 30 ఎందుకంటే ఇప్పుడు ఆ పాయింట్ వచ్చింది మనకి, అవునా? ఓకే, ఇప్పుడు మనం డ్రా చేస్తున్నాం. ఎందుకంటే కొద్ది ఇమాజినేషన్ కొద్ది వెయిట్ ఉంటుంది అన్నమాట. ఇంకో కొద్ది ఇది కాదు చూడండి, మీకు ఎట్లా అవుతుంది? లెఫ్ట్ అన్నమాట, లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ ప్లేన్ ఉంటుంది కదా, తీసుకోండి. ఇదే ఇదే కరెక్టే, కానీ మనకి ఇమాజినేషన్ అలా లేదు కదా. ఇది 12.5 ఇచ్చా. హలో, మళ్ళీ ఇంకో సర్కిల్ వచ్చింది కదా. ఓకే ఓకే, చాలా బాగా అనిపిస్తుంది. అవునా? ఇందాక నేను మ్యూట్ చేయడం మర్చిపోయినా. ఇందాక మ్యూట్ చేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ 30 కదా. ల్యాప్టాప్ లో అవునవును 30. ఇప్పుడు ఇక్కడ నుంచి అది అవసరం లేదు, డైరెక్ట్ గా మన సర్కిల్ డ్రా చేయండి. మీరు సర్కిల్ డ్రా చేయొచ్చు కదా. ఇంకో సర్కిల్ వస్తుంది కదా అవుట్ పైన, దాన్ని అవుట్ ఎలిప్స్ సర్కిల్, ఎలిప్స్ సర్కిల్ ఐసో సర్కిల్ ఎంటర్ చేంజ్ ప్లేన్. ఓకే దిస్ వన్ 4.5 25. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దీన్ని ట్రిమ్ చేసేయాలి. ఇప్పుడు ఇంకోటి ఇదొకటి ట్రిమ్ చేద్దాం. ఫస్ట్ దానికన్నా ట్రిమ్ కన్నా ఎక్స్టెన్షన్ ఇవ్వండి. లైన్స్ ఎక్స్టెన్షన్ ఇవ్వండి. కంట్రోల్ చేసి ఇవ్వండి, ఎందుకంటే వర్టికల్ లైన్స్ వచ్చాయి మనం. ఇప్పుడు
ఎల్ ఎంటర్ తీసుకోండి, లైన్ కమాండ్ తీసుకోండి. సేమ్ ఇప్పుడు ప్రొజెక్షన్స్ అండి, వర్టికల్ ప్రొజెక్షన్స్ వచ్చాయి కదా పెద్ద సర్కిల్, అంటే ఐ మీన్ పెద్ద సర్కిల్ నుంచి అక్కడికన్నా పెద్ద సర్కిల్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇక్కడ జాయిన్ అవ్వాలి కదా, ఇక్కడ జాయిన్ అవ్వలేదు ఏంటి? అవుతుందండి, మనం అది మళ్ళీ కాపీ చేయాలి అటు పక్కకి. అసలు ఇప్పుడు మనం డ్రా చేసినది మీరు డ్రా చేసినప్పుడు అవన్నీ రెఫరెన్స్ లైన్స్ అండి, యాక్చువల్గా అవి డ్రాయింగ్స్ కాదు. ఇప్పుడు మనం డ్రా చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మీరు ఒక లైన్ కమాండ్ తీసుకొని వర్టికల్ ప్రొజెక్షన్ ఇవ్వాలి కదా, అక్కడ నుంచి కాదండి, అటుపక్క సర్కిల్ ఎండు ఇటుపక్క సర్కిల్ ఎండు ఉంది కదా పెద్ద సర్కిల్, ఫస్ట్ లైన్స్ తీసేయండి, మనకు క్వాడ్రంట్ పాయింట్స్ వస్తాయండి యాక్చువల్గా అది. అవును, అలా యాక్చువల్గా క్వాడ్రంట్ పాయింట్స్ చూపిస్తున్నా ఈ డిస్టెన్స్ అలా అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు పక్క కూడా ఒకటి డ్రా చేయండి కిందికి, ఇక్కడ నుంచా వర్టికల్ లో ఇంకో లైన్ ఉంటుంది కదా, పెద్ద సర్కిల్ నుంచి అటుపక్క లెఫ్ట్ సైడ్ ఒకటి డ్రా చేశాక రైట్ సైడ్ కూడా ఒకటి డ్రా చేయాలి కదా, అర్థమవుతుందా అండి? నేను డ్రా చేయనా, నుంచి అటు ఇటుపక్క డ్రా చేశారు ఒకటి, అటు నుంచి ఆ డైరెక్షన్ లో, అప్పుడు కాపీ ఇవ్వాల్సి వస్తుంది, మనం సర్కిల్ ని కాపీ చేయాల్సి వస్తుంది. ఎంత డిస్టెన్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్? 18, ఐ మీన్ 18 ఇచ్చారు. అవును 18. ఓకేనా, అది లైన్ కమాండ్ తీసుకొని మళ్ళీ క్వాడ్రంట్ పాయింట్స్ జాయిన్ చేయండి. టాప్ లోకి వెళ్ళి టాప్ సైడ్ క్వాడ్రంట్ పాయింట్స్ వస్తాయి కదా సర్కిల్ పైన, లెఫ్ట్ సైడ్ ఇంకా కిందికి ఉంటుంది, చూడండి అక్కడ ఎక్కడుందో డైరెక్షన్ దగ్గర ఉంటుంది. అలా కాదు, అది కూడా కాదండి, క్వాడ్రంట్ పాయింట్ వస్తుంది మనకి, సర్కిల్ మీదకి వెళ్తే మనకి సింబల్ చూపిస్తుంది, క్వాడ్రంట్ సింబల్ చూపిస్తుంది అండి. డిలీట్ చేయండి ఇది కూడా డిలీట్ చేయండి, అది ఉండండి ఉంటాను. ఓకేనా, ఇప్పుడు ఒక క్వాడ్రంట్ పాయింట్ లైన్ తీసుకోండి, లైన్ కమాండ్ తీసుకున్నా. ఇప్పుడు మీరు ఇటు పక్కకి వెళ్తే క్వాడ్రంట్ పాయింట్ వస్తుంది, టాప్కి వెళ్ళండి, టాప్ సైడ్ కాదు అదే సర్కిల్ మీద లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి ఇంకా వెళ్ళండి, చూపిస్తుంది రొటేషన్ చూపిస్తుంది చూడండి, అదేనా, అది క్వాడ్రంట్ కాదండి, అది నార్మల్ పాయింట్ అనుకుంటా, చూడండి అదే సార్, ఇది క్వాడ్రంట్ అదే, నాకు బ్రేక్ అవుతుంది అనేది స్క్రీన్ అండి. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు కూడా సేమ్ ఇక్కడ వర్టికల్ డ్రా చేయండి, ఆ లైన్ దగ్గర సర్కిల్ కి, అది కాదండి, మరి ఎక్కువ అవుతుంది, కట్ అవుతుంది, ఎక్కువ పోర్షన్ కట్ అవుతుంది, అది కూడా కాదనుకుంటా. ఈ లైన్ జాయిన్ చేయండి, ఇప్పుడు ఇలా హార్జెంటల్ లైన్ ఇచ్చాం కదా మనం, ఇప్పుడు ఒకటి హార్జెంటల్ లైన్ ఇచ్చాం కదా, దాన్ని జాయిన్ చేయండి, దాన్ని ఇంకో లైన్ ఇంకో ఆ డైరెక్షన్ లో డ్రా చేయండి, సర్కిల్ ని కాపీ చేసిన డైరెక్షన్ లో చేయండి, లైన్ అక్కడ లైన్ డ్రా చేయండి, ఇక్కడ మీట్ అయింది కదా పాయింట్, అక్కడ మీట్ అయిన పాయింట్ నుంచి కిందికి డ్రాగ్ చేయండి, ఎందుకంటే అదే డిస్టెన్స్ తోనే కదా కిందికి వస్తుంది. ఓకేనా, కిందికి డ్రాగ్ చేయండి, కొన్ని కిందికి డ్రాగ్ చేయండి, ఏం కాదు. తర్వాత మళ్ళీ ఇంకో కాపీ అని వస్తుంది, ఇక్కడ ఇంకో కాపీ ఆప్షన్ వచ్చి ట్రిమ్ చేయండి, అది ఎక్స్ట్రా పోర్షన్ లేదు, లైన్ ఉంటుంది, ఆ సర్కిల్ పోర్షన్ ట్రిమ్ చేయండి, ఇన్సైడ్ లైన్ కూడా ఉంటుంది, ఇది కూడా ట్రిమ్ చేయండి, సర్కిల్ పోర్షన్ ఇదా కింద సర్కిల్, ఇన్సైడ్ పోర్షన్ కింద సర్కిల్ ట్రిమ్ చేయండి. ఓకేనా, యాక్చువల్గా ఈ లైన్ రాదు మనకి, అక్కడి నుంచి వస్తుంది అనమాట, ఇంకో లైన్ డ్రా చేయాల్సి వస్తుంది అప్పుడు, ట్యాంజెంట్ పాయింట్. ఓకే, ఇంకో సర్కిల్ మనం ఏం చేస్తామంటే పెద్ద సర్కిల్ ఉంటుంది మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఉండేది, కింద సర్కిల్ మళ్ళీ కాపీ చేయాల్సి వస్తుంది,
ఈ సర్కిల్ అవునా? ఆహా! పెద్ద సర్కిల్. ఎందుకంటే పెద్ద సర్కిల్ అటుపక్క కూడా ఈడ టచ్ అయింది కదండి. ఇక్కడ ఇంకో చోట మరి దాన్ని కాపీ చేయండి చెప్తా. 5 కాపీ చేయండి. 5 కాపీ చేయండి. ఇది కాపీ చేయాలా? దిస్ వన్ ఇటు పక్కది రైట్ సైడ్‌ది. ఇదా? 5 కాపీ చేయండి. ఎందుకు 5 కాపీ చేయమంటున్నానో అర్థమవుతుందా? ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది మనకి టాప్‌ది సెంటర్‌లో ఉంది. యాక్చువల్‌గా. ఏదో తేడా కొడుతుందండి ఫిగర్ ఇది. అది ఇక్కడ ఈ ఏ కలర్ ఏదో సంథింగ్ రాంగ్ రాంగ్ వచ్చింది ఆబ్జెక్ట్ అయితే. అవునా? ఇది ట్రిమ్ కొద్దిగా ఏదో సెట్ అవుతుంది. లేదు అయినా సరే ఏదో కొద్దిగా ఇది కొంచెం స్టిల్ అది ఏదో అటుపక్కెళ్ళింది. అదే దీన్ని స్ట్రెచ్ చేయలేమా? స్ట్రెచ్ కాదు మనకి అదే డిస్టెన్స్ కదా. అయిపోయింది స్ట్రెచ్ చేయొచ్చు బట్ అయిపోయింది సెట్. కానీ డైమెన్షన్స్ వేరే అవుతాయి కదండి. ఇది డైమెన్షన్స్ కరెక్ట్ కాదు కదా. అయిపోయింది సెట్. ఒకసారి ఒక 5 మినిట్స్ నేను చేయమంటే చేస్తాను. సరే సరే స్క్రీన్ షేర్ చేయండి. 5 మినిట్స్ నేను చేస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఇది కదా ఎంత ఇచ్చారు? 15 ఇచ్చారు స్టార్టింగ్. ఎంత ఇంకోటి ఇవ్వాలంటే ఎంత ఇచ్చారు? 25. అవునా? నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను కాపీ చేసుకుంటున్నాను ఒక్కొక్కరికి వెళ్ళి. ఎంత 60. ఓకేనా? నెక్స్ట్ ఒక సర్కిల్ తీసుకున్నాను. క్వాడ్రంట్ పాయింట్ ఓకేనా? క్లియర్ గా ఇక్కడ నుంచి అయిపోయారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఒక సర్కిల్ తీసుకుంటున్నాను, ఒక లైన్ తీసుకున్నాను. 110 ఇచ్చారు కదా, 110 ఇచ్చారు. ఈ డైరెక్షన్ లో ఎంత అవుతుంది? 30 అవుతుంది. అవునా? నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇయర్ ఎంత తీసుకుంటున్నాను, ఐసో సర్కిల్ తీసుకుంటున్నాను. ఎంత ఇచ్చారు ఇక్కడ ఈ డైరెక్షన్? 12.5 రేడియస్. రేడియస్. అవునా? నెక్స్ట్ ఎంత ఇచ్చారు? మళ్ళీ ఐసో సర్కిల్ ఎంత ఇచ్చారు? 25 రేడియస్. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది మనకి. క్లియర్? నెక్స్ట్ అవసరం లేదు కదా, అవసరం ఇదొక లైన్ అవసరం వస్తుంది. దీన్ని రీచ్ చేయాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఒక లైన్ తీసుకొని ఓకే దాన్ని నెక్స్ట్ ఏం చేయండి. ఓకే, సెండ్ చేశాక లైన్ కమాండ్ తీసుకోండి. ఇప్పుడు వచ్చిందా? ఈ సైడ్ లోనే వస్తుంది. రాలా. వచ్చిందా? ఎంత? 110 గీయండి కిందకి. ఒకసారి 110 గీయండి. లేదంటే అది కాదు, ఇందాక మీరు లైన్ కమాండ్ కొట్టండి. అది కాదు అక్కడ ఒక పాయింట్ వస్తుంది. లైన్ పక్క పెద్ద సర్కిల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ లైన్ కమాండ్ తీసుకోండి. అది కాదు, ఇంకోటి కిందకి. లైన్ కమాండ్ తీసుకోండి. అది పాయింట్. ఇదే ఎంత? 110 కదా. ఇదే ఉంటుంది. ఈ పోర్షన్ మళ్ళీ వెనక్కి వెళ్తుంది కదండి మనకి. కానీ అక్కడ ఏదో కాపీ చేస్తే వెనక నుంచి కనెక్ట్ చేశారు. ఒక్క నిమిషం. వెనక నుంచి కదా మనకి 18 ఎంత అవుతుంది ఇప్పుడు? 18 తీసుకొని ఏదో మిస్టేక్ ఉంది అయితే. నేనే ఇది కాదండి. లైన్ తీసుకొని ఫిల్లెట్ కొట్టి ఫిల్లెట్ పని చేయదా? పని చేస్తుంది. ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. ఇప్పుడు అది ట్రిమ్ ఫిగర్ బట్టి చేయొచ్చుగా. చేయొచ్చు. ఈ డైరెక్షన్ కదా.
ఆబ్జెక్ట్ ఏదో చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. డైమెన్షన్స్ ఏమైనా తప్పేమో. వస్తుందండి, పక్క వస్తుంది. ఎంత ఉంది ఇప్పుడు? సంపోజ్ ఎంత కొంటే మనకి ఐడియా లేదు. కరెక్టే ఉన్నాయి. ఏముంది లైన్ చూసుకున్నామంటే అది కాదు పాయింట్. మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కావాలి. ఎంత ఉంది ఈ డిస్టెన్స్? మనం కాపీ చేస్తే 18 కదా. అది కాదు అసలు పాయింట్ స్నాప్ చేసినట్టు. నెక్స్ట్ చూద్దాం చూద్దాం సార్, కాపీ చేస్తాం. నెక్స్ట్ ఈ డైరెక్షన్ ఎంత ఉంది మనకి? ఎంత అండి? 30 30 60 25 25 కదా. 25 25 50 కదా. మనం ఇందాక 30 ఇచ్చాం, అక్కడ 50 ఇవ్వాలి. అయినా రావట్లేదు. మీరు సర్కిల్ పైన రేడియస్ చూడండి, డైమెన్షన్స్ కొట్టండి. రేడియస్ 25. రేడియస్ 25 కదా. అంటే దాని అర్థం ఏంటి? లైన్ 30 ఇచ్చారు, 25 ఇవ్వాలి. ఇక్కడ అక్కడ ఫస్ట్ లైన్ పట్టుకోండి. అక్కడ రిఫరెన్స్ లైన్ ఒకటి గీయండి చెప్తా. కింద బాటమ్ అక్కడి నుంచి 110 గీయండి. 110 గీయండి. ఇప్పుడు 25 గీయండి. 25. ఇప్పుడు సర్కిల్ గీయండి, వస్తుంది. అదే ఎలిప్స్ ఆర్క్. ఇప్పుడు ఇంకో 25 అటు గీయండి చెప్తా. ఇంకో 25 అటు గీయండి. అటు ఆల్రెడీ ఇచ్చాను 25. ఇలా 30 ఇచ్చాము, కానీ ఇది అవ్వదు. ఎందుకంటే ఇది అవ్వదు. ఎలా అవుతుంది చెప్పండి మీరు? ఈ ఆబ్జెక్ట్ అనేది మెయిన్ ఆబ్జెక్ట్ కి ఒక నిమిషం. ఇప్పుడు ఆ లైన్ ఉందా, దాని ఎదురు లైన్ అది డిలీట్ చేయండి అసలు. అది కాదు ఇదా? అది దాని పైది కూడా తీసేయండి. ఇప్పుడు ఎలిప్స్ ఆర్క్ గీయండి చెప్తా. అక్కడ నుంచి మిడ్ పాయింట్ 25. సో ఇప్పుడు 25 ఫాలో అవ్వండి. అక్కడ నుంచి ఒక లైన్ గీయండి. ఇప్పుడు ఎంత? అది 110 కదా. 110 ఇవ్వండి ఎగ్జాక్ట్ గా, ఎక్కువ వద్దు. 110. ఓకే అంతే. ఇప్పుడు గీయండి. ఇప్పుడు ఫాలో అవ్వండి ప్రాసెస్. 110 ఇచ్చాను. మిడ్ పాయింట్. ఓకే. ఇప్పుడు ఆ సర్కిల్ ని కాపీ, రేడియస్ ఇంకో సర్కిల్ గీయండి 25. ఇది చేద్దామా? 25 రేడియస్ ఇవ్వాలి. 25 వస్తుంది. 18 రేడియస్. 18 కదా. కరెక్ట్. ఇప్పుడు రేడియస్ 12.5 ఇవ్వండి. రెండు కనెక్ట్ చేయండి. అది ట్రిమ్ చేసేయండి మధ్యలో. ఇప్పుడు చిన్న సర్కిల్ రేడియస్ 12.5 సెంటర్ నుంచి 12.5. ఇప్పుడు అది తీసేయండి, లైన్ ట్రిమ్ చేసేసేయండి. డిలీట్. ఇప్పుడు ఇంకో లైన్ కనెక్ట్ చేయండి అక్కడ, వెనక సర్కిల్ నుంచి. వెనక సర్కిల్ ఇది కదా. లైన్ కమాండ్ ఇదే డిస్టెన్స్ కదా రావాల్సింది. ఇదే డిస్టెన్స్ కదా. కాపీ చేస్తే 18. ఇప్పుడు అది ట్రిమ్ చేసేయండి. ఆ పైది కూడా, పైన టాప్ లో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి?
ఇక్కడ నుంచి కదా ఎంత ఉంది ఇక్కడ ఇక్కడ దాకా ఈ డైరెక్షన్ లో 48 ఉంది కదా రెఫరెన్స్ లైన్ ఉంది యాక్చువల్గా ఇలా రావాలి కదా మనకి ఇక్కడ కిందకి 48 ఉంది కిందకి అవును 48 కదా కి కిందకి 48 కదా 48 48 ఇప్పుడు అక్కడ నుంచి ఇటు పక్క 24 18 24 ఈ డైరెక్షన్ మళ్ళీ 18 18 ప్లస్ 24 మైనస్ 18 24 6 బట్ ఇది మ్యాచ్ అవ్వట్లేదు మీరు అక్కడ 18 గీశారు 18 గీయొద్దు బ్యాక్ సర్కిల్ ఉందా ఇదిదా ఆ బ్యాక్ సర్కిల్ కి కాపీ చేసి 18 గీశారు 18 గీయొద్దు లైన్ లైన్ ఎక్కడ బ్యాక్ సర్కిల్ కి 18 18 లైన్ కాపీ చేసి అటాచ్ చేశారుగా ఆడ 18 ఇదా? అంటున్నా దానికి కూడా సేమ్ కనెక్ట్ చేయాలి అప్పుడు వస్తుంది అప్పుడు ఎలా కనెక్ట్ చేయమంటారు ఓకే సార్ లైన్ తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా అంటారా ఇక్కడేనా అంటే ఇది ఇక్కడ నుంచి అయినా అక్కడ నుంచి తీయండి ఇక్కడ నుంచి కదా అంతే 48 ఓకే అదే లైన్ కనెక్ట్ చేయాలి అదే లైన్ వచ్చిందా ఇక్కడ ఏం లేదండి యాక్చువల్ గా చెప్పాలంటే మిడిల్ వస్తుంది బట్ కరెక్టే వచ్చినట్టుందిగా కిందకి వెళ్ళండి ఒకసారి అది కరెక్ట్ కాదా ఓ రెండు కనెక్ట్ అయినాయి కనెక్ట్ దగ్గరలో అట్లీస్ట్ కొద్ది దగ్గరలోనే వస్తుంది యాక్చువల్గా ఇంకోసారి మధ్యలోనే తేడా వచ్చేస్తుంది ఇప్పుడు దాని డైమెన్షన్ చెక్ చేయండి ఒకసారి ఇంకోటి ఈ విధంగా ట్రై చేస్తాను ఎందుకంటే నేను గీసిన సర్కిల్లోనేమో నాకు కనెక్ట్ అయింది సెంటర్ నుంచి 110 100 ఇచ్చారు అర్థం కావట్లేదు నో ఐడియా
దాని రేడియస్ ఎంత? ఏదండి? కింద కింద బాటమ్ సర్కిల్ ఉందా? అది 15. 15 ఓకే. ఆ పైన ఒకటి అటాచ్ అయ్యింది ఒక యాంగిల్ ఏంటిది? ఇదా? బాటమ్ సర్కిల్ పైన. బాటమ్ సర్కిల్ బాటమ్ కిందది. బాటమ్ సర్కిల్ దానికి పైకి వెళ్ళండి కొంచెం. అది ఇదా? అది ఎట్లా వచ్చింది? అదేం లేదు, దీన్ని కాపీ చేస్తాం ఎందుకంటే 5 అవుతుంది అనమాట. కాపీ చేసి ఎంత ఇది సెంటర్ లో 5? ఉన్నట్టు 5 వస్తుంది అనమాట. ఓకేనా? 5 లో చేస్తే మీకు అక్కడ అర్థమవుతుంది. ఎక్కడుంది 5 అది? అది ఎలా ఎలా వస్తుంది అంటారా? ఇప్పుడు ఆబ్జెక్టివ్ మనకి రేడియస్ ఎంత ఇచ్చారు? 25 కదా. 25 అంటే ఇటు పక్క నుంచి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 50 కదా. 25 అంటే ఇంత, 50 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట. ఈ టోటల్ ఎంత ఉంది ఆబ్జెక్ట్? 60 కదా. 60 లో 50 పోతే 10 మిగిలి ఉంటుంది, అంటే ఇటు పక్క 5 ఇటు పక్క 5 అనమాట. ఓకే ఓకే. అచ్చా. అర్థమవుతుందా? ఓకే అండి, క్లియర్. హలో హలో, చెప్పండి. వచ్చినాయి కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది పోర్షన్ అంతే కదా. ఇక్కడ వచ్చినాయి ఎగ్జాక్ట్ అంతే వచ్చింది. కదండి. వినిపించట్లా వాయిస్. ఓకే, వినిపిస్తుందా అండి? లైట్ ఇదే కదా. అదే ఇలా ఉంటుంది కదా సమ్ పోర్షన్ ఇక్కడ అంతే. నెక్స్ట్ ఇప్పుడు వర్టికల్ పోర్షన్. వర్టికల్ పోర్షన్ ఎలా డ్రా చేస్తాం మనం? ఇది సెంటర్ పాయింట్ కదా. అవును, సెంటర్ పాయింట్ నుంచి మనకి ఎంత ఇచ్చారు? ఈ డైరెక్షన్ ఇక్కడ దాకా 30 ఇచ్చారు. అవునా? ఈ 30 అంటే ఇటు పక్క ఎంత అవుతుంది? ఇటు పక్క ఇది 12 కదా, 6 అవుతుంది. ఇటు పక్క 6 ఇటు పక్క 6 డ్రా చేసుకుని కాపీ చేసుకొని ఇటు పక్క 6 ఇటు పక్క 6
అవునా? నెక్స్ట్ ఏం చేస్తామండి? ఇప్పుడు ఇక్కడ మిడ్ పాయింట్ వచ్చేటది కదా మనది. మిడ్ పాయింట్ డ్రా చేస్తాం కదా ఇలా. మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ మిడ్ పాయింట్ వస్తది కదండి. ఆ మిడ్ పాయింట్‌కి టచ్ చేయాలన్నమాట. ఓకేనా? వచ్చింది మిడ్ పాయింట్ వచ్చింది. Done. కాపీ 6. Yeah, అచ్చా. కాపీ 6. నేను సర్కిల్స్ గీసా ఫస్ట్. అవును. ఓకే. అప్పుడు వచ్చింది. లైన్స్ గీస్తే రాలా. కనిపిస్తుందా? అవునవును. నేను కూడా సర్కిల్స్ డ్రా చేశాను. Yeah, okay. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎలా వచ్చింది? ఈ యాంగిల్ ఉంది కదా. ఏది? అది యాంగిల్ ఏం లేదండి. ఇప్పుడు అది ఎలా వస్తదంటే, ఇప్పుడు మనకి ఎంత ఇచ్చారు మొత్తం ఇది? ఇక్కడ నుంచి ఇప్పుడు సెంటర్ అయినట్టే కదా! అంటే ఐ మీన్ అది ఎంత డిస్టెన్స్‌లో వస్తుందంటే చెప్తాను. సెంటర్‌కి 30 అంటే 6 పోతే ఎంత ఉంటది? 30లో 6 పోతే ఎంత అవుతదండి? 30లో 6 పోతే ఎంత అవుతది? 24 దగ్గర వస్తది యాక్చువల్‌గా. సో మళ్ళీ ఇది ఆఫ్ మనం సైడ్ వర్టికల్ హాఫ్ సైడ్ మళ్ళీ ఇంకోటి వస్తుంది కదా! అది 12 కదా! 18 కాదు 12 ఇచ్చారు. కరెక్టేనా? మీరు అంటే మిడ్ పాయింట్ ఇస్తున్నారు కదా! కరెక్టే ఇస్తున్నారా? ఇప్పుడు దీన్ని జాయిన్ చేయాలా ఇక్కడ నుంచి? యాక్చువల్‌గా అలానే డ్రా చేయండి. ఓకే. హ్మ్. యాక్చువల్‌గా సెంటర్ పాయింట్ నుంచి తీసుకోండి. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఉంది కదా! నార్మల్‌గా సెంటర్ పాయింట్ నుంచి డ్రా చేయండి. అక్కడి నుంచి కూడా కింద. ఆ పాయింట్ నుంచి వర్టికల్‌గా అది హారిజాంటల్‌గా డ్రా చేయండి. హారిజాంటల్. ఇటు పక్క అటుపక్క. కరెక్టే కదా! అదే లైన్ అయింది. ఎంత? ఓకే. కరెక్ట్ అంతేనండి. ఆ లైన్ వచ్చింది కదా మనకి. నెక్స్ట్ వచ్చేసి పైకి ఏమున్నది? ఎంతుంది? సో దీని యాక్చువల్‌గా సెంటర్ కింది నుంచి డ్రా చేయాలి మనం. 30 డ్రా చేయాలి. ఇటు పక్క నుంచి కూడా 30 డ్రా చేయండి. అదే డైరెక్షన్ అంతే. సేమ్ మళ్ళీ కాపీ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? సెంటర్ పాయింట్‌ని మళ్ళీ సెంటర్ పాయింట్ అది హారిజాంటల్ లైన్ డ్రా చేయండి అక్కడ. ఇప్పుడు మిడ్ పాయింట్‌ని ఏమంటారు 2 లైన్స్ కనెక్ట్ చేయండి. ఇటు పక్కకు, ఇటు పక్కనే. సో దట్ వన్ దట్ వన్. ఓకే. క్లియర్ కదా? యాహ్! మొత్తం అంతేనా? లోపల లైన్స్ కూడా డిలీట్ చేసేయండి. లోపల లైన్స్ ఉన్నాయి కదా! ఒకటి ఇంకోటి. ఓహ్! అది కాదు. అటు పక్క. ఇది ఉంటది. ఇక ఇది విజిబుల్ అవుతుంది మనకి. అటు పక్కవి అది విజిబుల్ అవ్వదు. లోపల ఇన్సైడ్ కూడా. ఇన్సైడ్ లైన్స్ కూడా కనపడవు కదా! అది కూడా ఇన్సైడే కదా! అది కనిపిస్తుంది. ఓకే. ఓకే. గాట్ ఇట్. అవును సార్. ఇంకొకటి ఇదొకటి డ్రా చేయాలి మీరు. అది కార్నర్ పాయింట్ వస్తుంది కదా! అది 24 అనేది. ఇదా? ఇది ఓకేలే. 24 అది. ఓకే. క్లియర్ గా. యాహ్! ఇది జస్ట్ హ్మ్. మామూలుగా 48 ఇక్కడ నుంచి అక్కడ నుంచి 24 వచ్చేసి ఇక్కడ నుంచి 25కి 25 మళ్ళీ ఆ డైరెక్షన్ లో 18 18 మళ్ళా కిందకి 18 24 కదా. 24 కదా హార్జెంటల్. ఓకే. 18 అంతే కదా. అంతే. ఓకే. కొద్ది క్యాలిక్యులేషన్ పాటు ఉంటుంది దీంట్లో మేబీ అప్పుడప్పుడు వస్తుంది. ఎడిట్ కదా ఇది. ఆ, క్లిక్ చేసి అంతేగా. సరే. ఓకే. గాట్ ఇట్. క్లియర్ కదా? యాహ్!
ఓకే అండి. యా ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ.